రేపే పంతులు గారిని పిలిపించి దీంతో ఆదిత్య పెళ్లికి ముహూర్తం పెట్టిస్తాను. నువ్వేం భయపడకు. ఇలా చాలా సార్లు అన్నావు కదా అత్తయ్య. అవన్నీ వేరు, ఇప్పుడు వేరే. అంతేనే, ఏదో తేడా వచ్చి ఆగింది కానీ లేకపోతే నీ పెళ్లి ఎప్పుడో అయ్యుండేది. దుర్గా, ఏంటి ఆలోచించు దుర్గా, తొందరపడుకు అంటారా? అది నా బిడ్డ మీద అంత మచ్చ వేసిన తర్వాత ఇంకో ఆలోచనే లేదు. అది ఏమని నింద వేసిందో అది తప్పు అని దీంతో పెళ్లి చేసి ఏడాది లోపు నా మనవణ్ణి దానికి చూపిస్తాను. మీరన్నట్టే వాళ్ళు నాలుకలు ఎలా ఖర్చుకుంటారో తలకాయలు ఎలా పట్టుకుంటారో అప్పుడు చూస్తాను. మళ్ళీ తులసిని క్షమించడం మాత్రం ఈ జన్మకి జరగదు. ఎందుకు లేదు? అన్నీ తెలిసి మళ్ళీ ఎందుకు అని అడుగుతావేంటి? ఒకసారి చెప్తే తప్పా? తప్పే. ఎలా చెప్పుకుంటారు? దీని స్వార్థం కోసం ఇది, దాని స్వార్థం కోసం అది. నా బిడ్డకు పిల్లలు పుట్టరని చెప్పారు. తులసి అంట, ఆ తులసి దగ్గరుండి సాయానికి సాయంలాగా ఆ హాసినిని పంపించిందంట. హాసినిని పంపించింది ఈ అమ్మాయి. ఇదెవత్తే? గణేష్ చెల్లెలు తులసి. ఏంటి మాటలు మార్చినట్టు మనుషుల్ని మార్చి తమాషా చేద్దామనుకుంటున్నావా? తమాషా లేదు, తప్పుడు పని లేదు. ఈ అమ్మాయి పేరు తులసి. కావాలంటే ఈ అమ్మాయిని అడగండి. తులసి, అసలేం జరిగిందో చెప్పు. అవునండి, నా పేరు తులసి. నేను గణేష్ చెల్లెల్ని. హాసిని మా అన్నయ్య 5 సంవత్సరాల నుండి ప్రేమించుకుంటున్నారు. పెద్దవాళ్ళు పెళ్లి కుదరదు అంటే తల పట్టుకుని బాధపడుతూ కూర్చున్నారు. చివరికి వేరుగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. నేనే దగ్గరుండి వాళ్ళని సాగనంపాను. వాళ్ళ చరిత్ర మనకెందుకమ్మా? హాసిని ఇప్పుడు ఎక్కడుందో, ఆవిడ మా నరసింహ మామయ్యతో ఏం చెప్పిందో అది మాకు కావాలి. అది చెప్పిందో ఆ తులసి చెప్పిందో తేలాలి కదా. తులసికి సాయం అన్నావు. ఇప్పుడు ఆ తులసి ఈ తులసి ఒక్కటి కాదని తేలింది కదా. తులసీలు వేరా ఒకటా అన్నది కాదు నాకు కావాల్సింది. హాసిని నరసింహతో చెప్పిన విషయం నాకు కావాలి. దుర్గా, ఈ విషయంలో ఎలా పొరపాటు పడ్డావో ఆ విషయంలో అంతే పొరపాటు పడతావు. నేనేవి పొరపడ్ను, మీరేమీ ఆశపడకండి. ఈ పిల్లొచ్చి అన్న ప్రేమ విషయం చెప్పచ్చు, ఇంకో తులసి ఉందని కూడా వాదించొచ్చు. కానీ సమస్య అది కాదు. నింద, పనికి మాలిన నింద. ఆ నింద తేలాలి అంతే. కొండను తవ్వి ఎలకని పట్టుకొచ్చినట్టు ఈ పిల్లని పట్టుకొచ్చి నన్ను మార్చాలని చూడకు. వీడి మీద మచ్చ వేసిన దాన్ని క్షమించడం అనేది కుదరదు. బయలుదేరు, తీసుకెళ్ళు. నమస్కారం అండి, వస్తాను సార్. ఈ అమ్మాయి ఎవరు? తులసి. హాసినిని గణేష్ని దగ్గరుండి పంపిన తులసి తనే. తులసియా? ఆ ఫోన్లో ఒక అమ్మాయితో తులసి దగ్గరుండి గణేష్ హాసిని వాళ్ళని పంపిందన్న మాటను పట్టుకొని, కానీ చెల్లెలు తులసినే చాలా హెల్ప్ చేసింది. ఆ తులసే
మన తులసి అంది కదా. అసలు తులసి ఆ గణేష్ చెల్లెలు ఈ అమ్మాయే. అలాగా? పేరు ఒకటే అవడం వల్ల దుర్గమ్మ నన్ను అనుమానిస్తుందా? అందరూ వెతికి ఈ తులసిని పట్టుకుని దుర్గమ్మ దగ్గరకు తీసుకువెళ్తే ఇదంతా నాటకం. అయినా వాళ్ళు వెళ్ళడం, ఈ అమ్మాయి తులసి అయితే నాకేంటి, నాకు కావాల్సింది హాసిని, అది నరసింహతో వాగిన వాగుడు అని అంటుంది. కరెక్టే కదా? తన వాదన తనది. ఏంటా వాదన? లేకపోతే ఈ అమ్మాయి వీళ్ళ ప్రేమ పురాణ సాక్ష్యాలు తనకెందుకు? తనకి తన కొడుకు మీద హాసిని వేసిన నింద తాలూకు నిజాలు కావాలి. తులసి, ఇంతకీ హాసిని మీ అన్నయ్య ఎక్కడున్నారు? ఏమో తెలీదండి. పంపించేదాకే నీ పాత్ర అని అంటావు, అంతేగా? అంతే కదండి. అయితే దాక్షాణి ఆంటీ, తనతో మనకేం పనిలేదు కదా, తన్ని పంపించేయండి. మనకి హాసిని ముఖ్యం. తన అడ్రస్ ఎలా తెలుసుకోవాలో అది ఆలోచించు. అవును, మీ అన్నయ్య నంబర్ కానీ హాసిని నంబర్ కానీ ఉందా? పాత నెంబర్కి ఫోన్ చేస్తే కలవడం లేదు. మనం తొందరగా హాసిని ఆచూకీ తెలుసుకోవాలి. అవతల ఆ దుర్గమ్మ ముహూర్తం ఉంటుంది. మనం అర్జెంటుగా వనజ చెప్పినట్టు పరబ్రహ్మ శాస్త్రి గారిని కలవడం మంచిదనిపిస్తుంది. అమ్మా, మీరు వెళ్ళండి. నేను ఈ అమ్మాయి హాసిని వెతికే పని మీద వెళ్తాం. పద తులసి. వనజ చెప్పినట్టు ఆ పరబ్రహ్మ శాస్త్రి గారిని కలిస్తే నా కూతురు జీవితం అద్భుతంగా ఉంటుంది. అలా జరగాలంటే వెంటనే ఆ శాస్త్రి గారిని కలవాలి. నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం. కూర్చోండి. చెప్పండి, సమస్య ఏమిటి? నా కూతురికి పెళ్ళయింది కానీ మా వదిన దాన్ని కాపురానికి రానివ్వడం లేదండి. అర్థమైంది. అమ్మాయి జాతకాన్ని తీసుకొచ్చారా? ఇదిగోండి. అమ్మాయి తల్లిదండ్రులు మీరే కదా? అవునండి, మేమే. మీరు బయటికి వెళ్ళి నుంచోండి. అమ్మా వనజ, నువ్వు కూడా వాళ్ళతో పాటు బయటికి వెళ్ళుండు. అలాగే శాస్త్రి గారు. నువ్వు ఆ కుటుంబానికి ఏమవుతావు అమ్మా? నేను వాళ్ళకి తెలిసిన బంధువునండి. ఇలాంటి జాతకం కలిగిన అమ్మాయిని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక వ్యక్తి వల్ల ప్రమాదం పొంచి ఉందని గవ్వలే చెప్తున్నాయి. అష్ట దిక్కుల్లో ఏ దిక్కు నుంచైనా
తనకి ప్రమాదం వచ్చి పడుతుంది. ఏంటి శాస్త్రి గారు మీరు అనేది? ఇది నేను చెప్పేది కాదమ్మా, సాక్షాత్తు ఆ అమ్మవారే నా చేత చెప్పిస్తుంది. తులసికి ముప్పు కలిగించడానికి తన చుట్టూనే తిరుగుతున్నారు. క్రూర మృగాల మాదిరే మాటు వేసే ప్రమాదం పొంచి ఉంది. కొద్ది రోజుల పాటు తులసి ఎవరి జోలికి వెళ్లకుండా, ఎవరి విషయాలను జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది. తులసి అమ్మా నాన్నలకి చెప్తే కంగారు పడతారని మీకు చెప్తున్నాను. ఆ అమ్మాయి బాధ్యత ఇక మీ చేతుల్లో ఉంది. మరి దీనికి పరిష్కారం లేదా శాస్త్రి గారు? సమస్యకి పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది. పౌర్ణమి రోజు అమ్మవారికి పూజ చేసి తులసి సమస్యకి పరిష్కార మార్గం ఆ అమ్మవారిని నేనే అడుగుతాను. ఈలోపు తాత్కాలిక పరిష్కారం కోసం ఆ శివుడికి అర్చనలు పూజలు తులసి చేత చేయించండి. పౌర్ణమి నాడు పూజ అయిన తర్వాత నేనే మీకు కబురు పెట్టిస్తాను. ఇక మీరు వెళ్ళిరండి. అలాగే శాస్త్రి గారు. నేను చెప్పింది గుర్తుంది కదమ్మా? అమ్మాయికి ప్రమాదం పొంచి ఉంది, జాగ్రత్తగా చూసుకోండి. అలాగే. పరబ్రహ్మ శాస్త్రి గారు మనల్ని బయటికి వెళ్ళమని అన్నారంటే తల్లిదండ్రులకు కూడా చెప్పకూడదు ఏదైనా ఉంటుందంటారా? తులసి జాతకం చూసి గవ్వలు వేసి ఏదో చెప్పాలని అనుకుని ఆగిపోయారు అంటే తులసి జాతకంలో ఏదైనా దోషం ఉంది అంటారా? దానికేం జరిగినా నేను భరించలేనండి. నాకెందుకు భయంగా ఉంది. ప్రియా, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. నువ్వు అనుకున్నట్టు ఏం జరగదు. కొన్ని విషయాలు తల్లిదండ్రులతో చెప్తే అనవసరంగా కంగారు పడతారంట. అందుకే పక్కనొచ్చిన వాళ్ళకి చెప్తారంట. నువ్వు లేనిపోని ఊహించుకుని టెన్షన్ పడకు. లోపల దాక్షాయణి ఉంది కదా, మన మనిషే కదా, రాగానే మొత్తం చెప్తుంది. నువ్వు టెన్షన్ పడకు. దాక్షాయిని, శాస్త్రి గారు ఏం చెప్పారు? తులసి జాతకంలో ఏదైనా కీడు శంకిస్తుందని చెప్పారా? చెప్పు, నాకు అసలే భయంగా ఉంది. చచ్చా, అలాంటిదేం లేదు. తులసి జాతకం చూసి చాలా అదృష్ట జాతకురాలు, తన జాతకంలో ఏ దోషాలు కానీ కీడులు కానీ లేవు అన్నారు. తొందరలోనే తన శత్రువులుగా ఉన్న వాళ్ళు కూడా మిత్రులుగా మారతారన్నారు. ఈ జాతకంలో పుట్టిన అమ్మాయి అటు పుట్టినింటికి ఇటు మెట్టినింటికి గొప్ప పేరు ప్రఖ్యాతులు తెస్తుందని చెప్పారు. మనల్ని ఆదిత్య తులసిల చేత శివుడికి అభిషేకం చేయించమని చెప్పారు. భవిష్యత్తులో తనకి మెట్టినింట ఎటువంటి సమస్యలు రాకుండా ఉండడానికి అమ్మవారికి పౌర్ణమి రోజు పూజ చేసి పరిష్కారం అడుగుతానని చెప్పారు. ఈలోపు మనల్ని తులసితో శివుడికి అభిషేకం చేయించమని చెప్పారు. అంతే కదా? నువ్వు మా దగ్గర ఇంకేం దాచడం లేదు కదా? లోపల శాస్త్రి గారు చెప్పింది అక్షరం పొల్లుపోకుండా చెప్పాను. ఇంకా నా మీద నీకు నమ్మకం కలగకపోతే, నేను అబద్ధం చెప్పాననుకుంటే నువ్వే వెళ్ళడుగు ప్రియా. నువ్వు చెప్పాక మళ్ళీ శాస్త్రి గారిని అడగాలా ఏంటి? మాలాగే తులసి మంచి కోరే మనిషివి నువ్వు. నీ మీద నమ్మకం ఉంది. ఇదిగో ప్రియే, కూతురు మీద ప్రేమతో దానికి ఏమవుతుందో అన్న భయంతో ఇది టెన్షన్ పడి అందరినీ టెన్షన్ పెడుతుంది. ప్రియా, అనవసరంగా టెన్షన్ పడకు. అభిషేకం చేయిస్తే దోషాలేవైనా ఉంటే పోతాయంట. సరేనా? సరే, పదండి, ఇంటికి వెళ్దాం. రండి.
ఏమయ్యా ఆదిత్య, నీ పెళ్ళాం తులసి భలే గడుసుదిలా ఉందే. ఎంత అబద్ధమాడి ఆ లక్ష్మితో పెళ్ళాపి తను చేసుకుంది. అయినా మీ అమ్మకి అదే కరెక్టు. బాగా బుద్ధి చెప్పింది. మీ అమ్మ నోటికి తాళం వేయాలంటే తులసి వల్లే అవుతుంది. అవునవును, దుర్గ ఒక్కటంటే అది 10 అంటుంది, దుర్గ 10 అంటే అది 1000 అంటుంది. అదైతేనే నెగ్గుకు రాగలదు. అత్తకు దగ్గ కోడలంటే తులసియే. ఏదైనా సరే, కానీ అలాంటి అబద్ధం చెప్పడం ఏంటి ఆదిత్య? దుర్గని ఆట పట్టించిందంటే సరే గాని ఈ విషయం నాకు నచ్చలేదు. ఈ హాస్ని ఎక్కడుందో ఏంటో అస్సలు తెలియడం లేదు. అనవసరంగా సొంత పెత్తనం కట్టుకొని ఏదేదో వాగి నా బతుకు మీద దెబ్బ కొట్టేసి వెళ్ళింది. ఎవరిని అడిగినా తెలీదు అని అంటున్నారు. పక్క నుండి సాగనంపిన ఆ గణేష్ చెల్లెలు తెలీదు తెలీదు అంటోంది. ఇరుగు వాళ్ళు పొరుగు వాళ్ళు తెలీదు అంటున్నారు. కొలీగ్స్ కూడా అదే మాట. ఎలా ఇప్పుడు హాస్ని మనకి దొరికేదెలా దాక్షాయణి గారు? ఆ అమ్మాయి దొరక్కపోతే దుర్గమ్మ ఏం చెప్పినా ఎవరు చెప్పినా వినదు. వచ్చి చెప్పినా వింటుంది అన్న గ్యారెంటీ ఏంటి సాంబయ్య? మన ప్రయత్నాలు మనం చేయాలి కదా తులసి. తర్వాత తప్పని సందేహించడానికైనా అవకాశం ఉండాలి కదా. తులసి, ఒక ఐడియా. ఏంటది? మా అన్నయ్య ఇప్పుడు హెల్త్ మినిస్టర్ కదా. అయితే అర్జెంటుగా స్టేట్లో ఉన్న గైనకాలజిస్టులంతా మీటింగ్కి రావాలని ప్రకటన వేయిస్తే ఎమర్జెన్సీ సర్వీస్ అవసరం, ఎవరు అటెండ్ కాకపోయినా వాళ్ళ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయడానికి రికమెండ్ చేస్తామని ఉత్తర్వులు జారీ చేయిస్తే కంపల్సరీగా అందరూ డాక్టర్స్ వస్తారుగా. అప్పుడు మనకి హాసిని దొరికి తీరుతుంది. గుడ్ ఐడియా. ఇది కనుక అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఆ పరబ్రహ్మ శాస్త్రి గారు చెప్పినట్టు ఆదిత్య నువ్వు కలిసి శివుడికి అభిషేకం చేయించొచ్చు. అవునమ్మా, వెంటనే నువ్వు మీ అన్నయ్యని కలిసి మీటింగ్ పెట్టించు. అవును, మీ అన్నయ్య ఒప్పుకుంటారా? నేను అడిగితే మా అన్నయ్య ఏది కాదండు. సరే అయితే పదండి, అర్జెంటుగా వెళ్ళి ఆయన కలుద్దాం. నువ్వెందుకు, నేను వెళ్తానులే. అత్తయ్య, 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 అత్తయ్య. ఏంటి, ఎందుకలా తలుపు కొడుతున్నావు? అత్తయ్య, టిఫిన్ రెడీగా ఉంది. పిచ్చ పిచ్చగా ఆకలేస్తుంది, రా తిందాం. నీకు ఆకలి కానిదెప్పుడు? ఎప్పుడు చూసిన పిచ్చాకలి ఇంత తింటావు. బొజ్జ పెంచడమే కాని బుర్ర పెంచవుగా. అత్తయ్య, ఇవాళ చాలా సంతోషంగా ఉంది, అందుకే ఆకలి ఇంకాస్త పెరిగింది. ఓ, అయితే అరడజన ఇడ్లీలు చాలమంటావు. మరో అరడజన ఇడ్లీలు లాగిస్తానంటావు. అయినా అంత సంతోషం ఎందుకే? ఆ హాసిని దొరకదు. నెక్స్ట్ బావతో పెళ్లి పక్కగా ఫిక్స్ చేసాగా, అందుకు అందుకు. వదినా, వదినా, మిమ్మల్ని రావద్దనగా మళ్ళీ వదినా అంటూ వచ్చావే? హాసిని దొరికితే నిజానిజాలు తేలతాయి. తను ఎందుకు చెప్పిందో తేలాలన్నావు కదా దుర్గమ్మ. ఇప్పుడు హాసిని ఆచూకీ తెలిసింది. నిన్నక్కడికి తీసుకెళ్దామని వచ్చాం.
హాసిని ఆచూకీ తెలిసిందా? ఎక్కడుంది? నువ్వు బయలుదేరు వదినా, మనం తన దగ్గరికి వెళ్దాం. లేదు, నాకు నమ్మకం కలగటం లేదు. వచ్చి మనిషిని చూశాక కలుగుతుంది. రావదిన వెళ్దాం. నిజంగా అది వచ్చిందా, లేకపోతే మీరు ఎవరి దగ్గరికైనా తీసుకెళ్లి నాకు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? హాసినితో నిజం చెప్పించే ప్రయత్నం తప్ప వేరే ఏ ఆలోచన లేదు దుర్గమ్మ. బయలుదేరి రా దుర్గమ్మ. నిజం తేలితే తులసి కాపురం నిలబడుతుంది. ఎక్కడికి రావాలో చెప్పండి, నేను వస్తాను. గాంధీనగర్ డాక్టర్స్ అసోసియేషన్ హాల్ దగ్గరకు వచ్చే వదిన, మేమక్కడ వెయిట్ చేస్తూ ఉంటాం. సరే, వెళ్ళండి. త్వరగా రావద్దునా? త్వరగా రా దుర్గమ్మ.